హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాగి పిండి మునగాకు రొట్టె ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. అందులో 1 కప్పు రాగి పిండి పోసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి పేస్టు, ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఎన్నో పోషకాలున్న మునగాకును గుప్పెడు వేసుకున్నాను. బాగా కలుపుకొని ఒక స్టవ్ పైన ఒక బౌల్లో నీళ్ళు పెట్టుకొని వేడి చేసుకొని ఆ వేడి నీటితో దాన్ని ఒక ముద్దలాగా తయారు చేసుకొని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేసుకున్నాను. అందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం పిండి ముద్దను తీసుకొని తడి బట్టి పైన ఒత్తుకొని రొట్టెలాగా చేసేసుకొని పెనం పైన నూనె పట్టించేసి ఆ పెనం పైన ఈ రొట్టెని వేసేస్తాము. వేసేసిన తర్వాత పైన కూడా కొంచెం నూనె అనేది పట్టిస్తాము. ఆ విధంగా పట్టించేసి రెండు వైపులా కాల్చుకుంటే మనకి ఎన్నో పోషకాలున్న మునగాకు రాగి పిండి రొట్టె తయారవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కామెంట్ రూపంలో తెలపండి. రాగి పిండితో తయారు చేసిన రాగి జావ కానీ రాగి రొట్టె కానీ తీసుకోవడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ అనేది బాగా తగ్గిపోతుంది. కాల్షియం అనేది మనకి బాడీకి బాగా అందుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్.